దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము మే నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 31:30. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము భయభక్తులు కలిగిన స్త్రీ గురించి సొలొమోను గారు వివరించిన వివరణను మనం ధ్యానించుకుంటున్నాము. యెహోవా దేవుని ఆరాధిస్తూ ఆయనలో భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్న వారు జ్ఞానవంతులు. జ్ఞానము సమకూర్చుకోవాలి అని అనుకుంటుంటాం కదా మనందరము. జ్ఞానము సమకూర్చబడాలంటే ఇక్కడ క్లియర్గా ఉంది, ఆయన ఆజ్ఞల ప్రకారము జీవిస్తున్న వారికే జ్ఞానము సముపార్జన జరుగుతుంటుంది. వారు జ్ఞానవంతులు. అట్టివారిలో స్త్రీలు ప్రత్యేకంగా కొనియాడబడదరని పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను గారు వివరిస్తున్నారు. కొనియాడబడిన స్త్రీ సౌందర్యం పైకి కనిపించేది మాత్రము కాదు, అది లోతైన సౌందర్యం. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా, అది లోతైన సౌందర్యం, అది హృదయ సౌందర్యం. అయితే ఆ హృదయము దయ సత్యముతో నిండి ఉంటుందని సొలొమోను గారు 3వ అధ్యాయము 3వ వచనములో వివరించారు. అది లోతైన సౌందర్యం, అది హృదయ సౌందర్యం. ఏది కొనియాడబడిన స్త్రీ యొక్క సౌందర్యం అనేది అది లోతైన సౌందర్యమట, అది హృదయ సౌందర్యం. ఆ హృదయము ఎలాంటిది? దయ సత్యముతో నిండి ఉంటుంది అని సొలొమోను గారు చెప్తున్నారు. ఓకే, అట్టి హృదయముతో ఉన్న స్త్రీ గౌరవనీయురాలు, మాన్యురాలు కూడా, నీతిమంతురాలు కూడా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనములో నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఆమె నివాసము అనగా ఆమె కుటుంబము కూడా దేవునిచే ఆశీర్వదింపబడుతుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఇందును బట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5లో కూడా వివరించినట్లు, జ్ఞానము గల స్త్రీ ఎదుట దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని దేవుని కృపను పొందుకొనటానికి సిద్ధముగా ఉంటుందట. ఎవరు? జ్ఞానము గల స్త్రీ. దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని, వింటున్నారా? దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని దేవుని కృపను పొందుకుంటుందట. ప్రతి ఒక్కరూ దీన మనసు కలిగి ఉండి ఆయన రెక్కల చాటున ఆయన యందు మనము హెచ్చింపబడుటకై, ప్రభువునందు మనము దేవుని యందు హెచ్చింపబడాలి. బయట మనుషుల వలన హెచ్చింపబడనక్కర్లా, అది మనకెందుకు ఉపయోగపడదు. మనం దేవుని యందు హెచ్చింపబడాలి. దేవుని యందు హెచ్చింపబడుటకై ఆయన కృప కొరకు మనము ప్రార్థన చేసి పరలోకాశీర్వాదాలు కూడా పొందుకుందాము. కృపతో పాటు ప్రార్థన చేసుకుందాము.
కృపగల తండ్రి, జీవం గల నాయన, నీకు స్తోత్రములు 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 నాయనా. నీ దివ్యమైన వాక్యాన్ని మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యముని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. నాయన, మేమందరము తండ్రి దీన మనస్సు అను వస్త్రము మేము ధరించుకొని నీకు లోబడి నీ ఆజ్ఞలను మేము పాటించుచు నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులు అన్నీ యేసయ్య పొడి నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.